ఓం శాంతి. ఈరోజు మురళి 28/2/2026. మధురమైన పిల్లలారా, మీరు ఈశ్వరీయ సాంప్రదాయానికి చెందినవారు. మీకు జ్ఞానసూర్యుడైన తండ్రి లభించారు. ఇప్పుడు మీరు మేల్కొన్నారు కాబట్టి ఇతరులను కూడా మేల్కొల్పండి. బాబా అంటున్నారు, మనకు బాబా లభించినారు, బాబా గురించి తెలుసు, అజ్ఞానం అనేటువంటి సమాప్తమైపోయింది, మనం మేల్కొన్నాము కాబట్టి మన కర్తవ్యం ఇతరులను మేల్కొల్పడం. ఎట్లా చూడండి, మన ఇంట్లో కూడా మనం తొందరగా లేసినామంటే వేరే వాళ్ళు నిద్రపోతా ఉంటే లేండి టైం అవుతా ఉంది, టైం కనపడలేదా అని లేపిస్తాం. అట్లా అజ్ఞాన నిద్ర నుండి మనం మేల్కుంటే వేరే వాళ్ళని కూడా మనము మేల్కొల్పగలం. ప్రశ్న: అనేక రకాలైన ఎదురు దెబ్బలకు కారణం మరియు దానికి నివారణ ఏమిటి? జవాబు: ఎప్పుడైతే దేహాభిమానం లేకొస్తారో అప్పుడు అనేక రకాలైన ఎదురు దెబ్బలు తగులుతాయి. మాయ గ్రహచారం కూర్చుంటుంది. ఆత్మాభిమానులుగా అవ్వండి అని బాబా అంటున్నారు. సేవలో నిమగ్నం అవ్వండి అంటారు. స్మృతి యాత్రలో ఉన్నట్లయితే గ్రహచారం సమాప్తమైపోతుంది. ఈ కాలంలో సేవ కూడా ఒక మాయ అయిపోయింది. నేను చేసే సేవనే గొప్పది, నాదే గొప్పది, నాదే అంతా అని చూపించుకునే సేవ కూడా ఎక్కువైపోయింది. అందుకే బాబా అంటున్నారు, సేవలో నిమగ్నం కాండి. ఇంకేం చేస్తారు? మాయ రాకూడదంటే సేవలో నిమగ్నం కావాలి. అప్పుడే గ్రహచారం సమాప్తమైపోతుంది. సేవ ద్వారా, స్మృతి ద్వారా. సేవ కూడా ఎలాంటి సేవ ఉండాలి అనేది కూడా ఆలోచించాలి. ఓం శాంతి. ఆత్మిక పిల్లలకు బాబా శ్రీమతాన్ని ఇచ్చేందుకు లేదా అర్థం చేయించేందుకు వచ్చారు. డ్రామా ప్లాన్ అనుసారంగా అన్ని కార్యాలు జరుగుతున్నాయని పిల్లలకు తెలుసు. ఇంకా కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ భారతదేశాన్ని రావణపురి నుండి మళ్ళీ విష్ణుపురిగా తయారు చేయాలి. ఇప్పుడు తండ్రి కూడా గుప్తంగా ఉన్నారు, చదువు కూడా గుప్తంగా ఉంది. సెంటర్లు అయితే ఎన్నో ఉన్నాయి. చిన్న పెద్ద ఊర్లల్లో చిన్న పెద్ద సెంటర్లు ఉన్నాయి. అలాగే పిల్లలు కూడా ఎందరో ఉన్నారు. పిల్లలు ఛాలెంజ్ చేశారు, అలాగే దాన్ని వ్రాయాలి కూడా. ఏదైనా లిటరేచర్ని తయారు చేసేటప్పుడు అందులో మేము మా భారతదేశాన్ని స్వర్గంగా చేసి తీరుతామని రాయాలి. మీకు కూడా మీ భారతదేశ భూమి ఎంతో ప్రియమైనది. ఎందుకంటే భారతదేశమే స్వర్గంగా ఉండేది. అలా ఉండి 5000 సంవత్సరాలైంది. భారతదేశం ఎంతో భవ్యంగా దివ్యంగా ఉండేది. దాన్నే స్వర్గమని పిలుస్తారు. బ్రహ్మముఖ వంశావళైనా మీకే జ్ఞానం ఉంది. ఈ భారతదేశాన్ని శ్రీమతం పైన మనం తప్పకుండా స్వర్గంగా తయారు చేయాలి. అందరికీ దారి చూపించాలి. ఏ దారి? ముక్తి, జీవన్ముక్తి యొక్క దారి. ఇంకే గొడవల విషయము లేదు. అంతే. ఇంకా వేరే గొడవలు, నీది నాది అది ఇది అనే అన్ని విషయాల నుంచి దూరం. ఈ ప్రదర్శన చిత్రాల ద్వారా మనం ఏ అడ్వర్టైజ్మెంట్ చేయాలి అని పరస్పరం కూర్చొని చర్చించుకోవాలి. వార్తాపత్రికల్లో కూడా చిత్రాలు ఇవ్వాలి. పరస్పరం ఈ విషయంలో సెమినార్లు జరపాలి. కాంగ్రెస్ వారు పరస్పరం కలుసుకుంటారు. భారతదేశాన్ని ఎలా బాగు చేయాలి అని చర్చించుకుంటారు. ఇంతమంది క్రైస్తవులు ఎవరైతే తయారయ్యారో అంతా కలిసి వారిని ఎలా సరిచేయాలి, భారతదేశంలో సుఖశాంతులను ఎలా స్థాపించాలి అని చర్చించుకుంటారు. ఆ గవర్నమెంట్ పురుషార్థం కూడా జరుగుతుంది. మీరు కూడా పాండవ గవర్నమెంట్గా మహిమ చేయబడ్డారు. ఇది పెద్ద ఈశ్వరీయ గవర్నమెంట్. దీన్ని వాస్తవానికి పావన ఈశ్వరీయ గవర్నమెంట్ అని కూడా అంటారు. పతిత పావనుడైన తండ్రియే పతితులైన పిల్లలను పావన ప్రపంచానికి అధిపతులుగా చేస్తున్నారు. ఇది పిల్లలకే తెలుసు. ముఖ్యమైనది భారతదేశ ఆది సనాతన దేవత ధర్మం. ఇది కూడా పిల్లలకు తెలుసు. ఇది రుద్రజ్ఞాన యజ్ఞం. ఈశ్వరుడైన తండ్రిని శివుణ్ణే రుద్రుడు అని అంటారు. తప్పకుండా తండ్రి వచ్చి రుద్రజ్ఞాన యజ్ఞాన్ని రచించాలి అనే గాయనమైతే ఉంది. వారైతే సమయాన్ని ఎంతో పెంచేశారు. అజ్ఞాన నిద్రలో నిద్రపోతున్నారు. ఇప్పుడు మిమ్మల్ని తండ్రి మేల్కొల్పారు. అలాగే మీరు ఇతరులని కూడా మేల్కొల్పాలి. డ్రామా ప్లాన్ అనుసారంగా మీరు మేల్కొంటూ ఉంటారు. ఈ సమయం వరకు ఎవరెవరు ఎలా ఎంతెంతగా పురుషార్థం చేశారో అంతగానే కల్పపూర్వం కూడా చేశారు. యుద్ధ మైదానంలో పైకెక్కడం దిగడం జరుగుతూనే ఉంటుంది.
ఒకసారి మాయ జోరు పెరుగుతుంది, మరొకసారి ఈశ్వరీయ సంతానం యొక్క జోరు పెరుగుతుంది. అప్పుడప్పుడు సేవ చాలా బాగా తీవ్రంగా కొనసాగుతుంది. మళ్ళీ అప్పుడప్పుడు పిల్లల్లో మాయ విఘ్నాలు వచ్చేస్తాయి. మాయ పూర్తిగా మూర్ఛితులుగా చేసేస్తుంది. ఇది యుద్ధ మైదానం కదా. రావణుడైన మాయ రాముని సంతానాన్ని మూర్ఛితులుగా చేసేస్తుంది. లక్ష్మణి గురించి కూడా కథ ఉంది కదా. లక్ష్మణ్ణి మూర్ఛిత్ చేసేస్తారు నాగాస్త్రం ద్వారా అని చూపిస్తారు. రావణాసుని కొడుకు. అందుకే బాబా అంటారు రామలక్ష్మణుని ఇద్దరిని అప్పుడే సంజీవని వేరు ద్వారా హనుమంతుడు మూర్ఛితులను జాగృతం చేసినారు అని గాయనం. మనుషులందరూ కుంభకర్ణుని నిద్రలో నిద్రపోతున్నారు. ఈశ్వరీయ సాంప్రదాయమైన మీరే ఇలా అంటారు. మీకు జ్ఞాన సూర్యుడు లభించారు మరియు మీరు మేల్కొన్నారు. వారే అర్థం చేసుకుంటారు. ఇందులో ఒకరికొకరు చెప్పుకోవాల్సిన విషయం కూడా ఏమీ లేదు. ఈశ్వరీయ సాంప్రదాయాలైన మనం తప్పకుండా మేల్కొన్నామని మీకు తెలుసు. మిగిలిన వాళ్ళందరూ నిద్రపోతున్నారు. పరంపిత పరమాత్మ పిల్లలకు వారసత్వాన్ని ఇచ్చేందుకు వచ్చేసారని వారికి తెలియదు. ఇది పూర్తిగా మర్చిపోయారు. తండ్రి భారతదేశంలోకి వస్తారు. వారు వచ్చి భారతదేశాన్ని స్వర్గానికి అధిపతిగా తయారు చేస్తారు. భారతదేశం స్వర్గాధిపతిగా ఉండేది. ఇందులో ఎటువంటి సంశయము లేదు. పరంపిత పరమాత్మ జన్మ కూడా ఇక్కడే జరుగుతుంది. శివ జయంతిని కూడా జరుపుకుంటారు. తప్పకుండా వారు వచ్చి ఏదో ఒకటి చేసి ఉంటారు. అందుకే జయంతి జరుపుకుంటారు. ఊరికనే జరుపుకోరు కదా. ఇప్పుడు గాంధీ మహాత్మా జయంతి జరుపుకుంటామంటే ఆయన కష్టపడి ఎంతో భారతదేశానికి సేవ చేసినారు కాబట్టి జరుపుకుంటారు. త్యాగం చేసినందుకు గుర్తుగానే జరుపుకుంటారు. సో బాబా అంటున్నారు మనుష్యులందరూ కుంభకర్ణుని నిద్రలో నిద్రపోతున్నారు. ఈశ్వరీయ సాంప్రదాయమైన మీరే ఇలా అంటారు అని ప్రపంచంలో వాళ్ళు అంటారు. బాబా అంటారు మీకు జ్ఞానసూర్యుడు లభించారు మరియు మీరు మేల్కొన్నారు. వారే అర్థం చేసుకుంటారు మేల్కొన్నవారు. ఇందులో ఒకరికొకరు చెప్పుకోవాల్సిన విషయం కూడా ఏమీ లేదు. ఈశ్వరీయ సాంప్రదాయాలైన మనం తప్పకుండా మేల్కొన్నామని మీకు తెలుసు. మిగిలిన వాళ్ళందరూ అజ్ఞాన నిద్రలో నిద్రపోతున్నారు. పరంపిత పరమాత్మ పిల్లలకు వారసత్వాన్ని ఇచ్చేందుకు వచ్చేసారని వారికి తెలియదు. ఇది పూర్తిగా మర్చిపోయారు. తండ్రి భారతదేశంలోనే వస్తారు. వారొచ్చి భారతదేశాన్ని స్వర్గానికి అధిపతిగా తయారు చేస్తారు. భారతదేశం స్వర్గాధిపతిగా ఉండేది. ఇందులో ఎటువంటి సంశయము లేదు. బాబా అంటున్నారు ఎటువంటి సంశయము లేదు. పరంపిత పరమాత్మ జన్మ కూడా ఇక్కడే జరుగుతుంది. శివ జయంతిని కూడా జరుపుకుంటారు కదా. తప్పకుండా వారు వచ్చి ఏదో ఒకటి చేసి ఉంటారు. వారు తప్పకుండా స్వర్గస్థాపన చేస్తారు అని బుద్ధి చెప్తుంది. ప్రేరణ ద్వారా అయితే స్థాపన జరగదు. ఇక్కడైతే పిల్లలైన మీకు రాజయోగాన్ని నేర్పించడం జరుగుతుంది. స్మృతి యాత్ర అర్థం చేయించబడుతుంది. ప్రేరణ ద్వారా ఎటువంటి శబ్దము వ్యాపించదు. శంకరుని ప్రేరణ కూడా జరుగుతుంది. అప్పుడు ఆ యాదవులు ముసలకాలు మొదలైనవి తయారు చేస్తారు. మిజైల్స్ని ముసలకాలు అంటారు. కానీ ఇందులో ప్రేరణ విషయం లేదు. వారికి డ్రామాలో ఈ మిజైల్స్ మొదలైనవి తయారు చేసే పాత్ర ఉందని మీకు తెలుసు. ఇందులో ప్రేరణ ఉండదు. చదువులో ప్రేరణ లేదు, దేంట్లోనూ ప్రేరణ ఉండదు. ప్రేరణతో పనులన్నీ జరిగితే ఇంకెందుకు? కర్మ ఫిలాసఫీనే అవసరంలా. డ్రామా ప్లాన్ అనుసారంగా వినాశనమైతే తప్పకుండా జరగాల్సిందే. మహాభారత యుద్ధంలో మిజైల్స్ ఉపయోగించారన్న గాయనం ఉంది. కావున ఏదైతే గడిచిపోయిందో అది మళ్ళీ పునరావృతం అవుతుంది. మేము భారతదేశంలో స్వర్గస్థాపన చేస్తాం, అక్కడ ఒకే ధర్మం ఉంటుందని మీరంటారు. మేము భారతదేశంలో బాబా అంటారు గ్యారెంటీ ఇస్తున్నారు బాబా, అనేక ధర్మాల వినాశనం జరుగుతుంది. తప్పకుండా ఏకధర్మ స్థాపన జరుగుతుంది. స్వర్గస్థాపన జరిగితే ఇతర ధర్మాలు ఏవి ఉండవు. ఇది చిత్రాల్లో వ్రాయబడి ఉంది. అందరికన్నా పెద్ద పాత్ర శివునిది. బ్రహ్మ మరియు విష్ణువుది కూడా పాత్ర ఉంది. బ్రహ్మయే విష్ణువుగా, విష్ణువే బ్రహ్మగా అవుతారు. ఇవి చాలా గుహ్యమైన విషయాలు. విష్ణువు నుండి బ్రహ్మగా ఎలా అవుతారు?
84 జన్మలు తీసుకొని అవుతారు. మళ్ళీ బ్రహ్మ నుండి విష్ణువుగా ఎలా అవుతారు? 1 సెకండ్లో అవుతారు. ఇది వివేకవంతులైన పిల్లల బుద్ధిలోకి వెంటనే వచ్చేస్తుంది. దైవీ సాంప్రదాయం అయితే తయారవుతూ ఉంది. ఇది ఒక్కరి విషయం కాదు. ఈ విషయాలను పిల్లలైన మీరే అర్థం చేసుకుంటారు. ప్రపంచంలో మనుషులు ఒక్కరు కూడా అర్థం చేసుకోరు. లక్ష్మీనారాయణులు లేక విష్ణువు యొక్క పూజను కూడా చేస్తారు. కానీ విష్ణువు 2 రూపాలే లక్ష్మీనారాయణులదని తెలియదు. వారు కొత్త ప్రపంచంలో రాజ్యం చేస్తారు. అంతేకాని 4 భుజాల మనుష్యులంటూ ఎవరూ ఉండరు. సూక్ష్మతంలో ప్రవృత్తి మార్గం యొక్క లక్ష్యాన్ని చూపిస్తారు. ఈ మొత్తం ప్రపంచమంతటి చరిత్ర మరియు భూగోళాలు ఎలా తిరుగుతున్నాయో ఎవరికీ తెలియదు. తండ్రి గురించి తెలియకపోతే తండ్రి రచన గురించి ఎలా తెలుసుకోగలుగుతారు? తండ్రియే రచన యొక్క ఆది మధ్యాంత రహస్యాలను తెలిపిస్తారు. ఋషులు మునులు కూడా మాకు తెలియదనేవారు. తండ్రిని తెలుసుకున్నట్లయితే రచన ఆది మధ్యాంతాలను కూడా తెలుసుకుంటారు. నేను ఒకేసారి వచ్చి పిల్లలైన మీకు కూడా మొత్తం జ్ఞానమంతటిని అర్థం చేయిస్తాను. అయితే నంబర్ వారుగా అర్థం చేసుకుంటాం. ఒకరు బాగా అర్థం చేసుకుంటారు, ఒకరు నంబర్ వారుగా అర్థం చేసుకుంటారు, తక్కువ అర్థం చేసుకుంటారు బుద్ధిని బట్టి. బాబా అంటున్నారు, చరిత్ర భూగోళాలు ఎలా తిరుగుతాయో ఎవరికీ తెలియదు. బాబానే వచ్చి ఆది మధ్యాంత జ్ఞానాలు చెప్తారు. నేను ఒకేసారి వచ్చి చెప్తాను. మళ్ళీ నేను రాను. కల్పంలో ఒక్క సంగమ యుగంలోనే బాబా వస్తారు, మళ్ళీ రారు. కావున రచయిత మరియు రచన ఆది మధ్యాంతాలను ఎలా తెలుసుకోగలరు? నేను సంగమ యుగంలో తప్ప ఇంకెప్పుడూ రాను. వాళ్ళు ఏం చేస్తున్నారు? సంభవామి యుగే యుగే అన్నారు. ఎన్ని యుగాలు అంటారు? 4 యుగాలు. అంటే 4 జన్మలే ఉండాలి కదా, 4 అవతారాలే ఉండాలి కదా. మరి దశావతారాలు, 24 అవతారాలు ఇవన్నీ ఉండద్దు కదా. మరి అది చాలక రాళ్ళల్లో రప్పల్లో, అది చాలక అందరిలో సర్వవ్యాపి చేసేస్తున్నారు కదా. మరి సర్వవ్యాపి అయినప్పుడు మళ్ళీ వస్తాననే ప్రశ్న ఏడుంది? పావనము అని సత్యుగాన్ని అంటారు, పతితమని కలియుగాన్ని అంటారు. మరి తప్పకుండా నేను పతిత ప్రపంచం అంతిమంలోనే వస్తాను. నేను కలియుగ అంతిమంలో వచ్చి పతితం నుండి పావనంగా తయారు చేస్తాను. సత్యుగ ఆదిలో పావనులు ఉంటారు. ఇది సహజమైన విషయం కదా. పతిత పావనుడైన తండ్రి ఎప్పుడొస్తారు అన్నది మనుషులకే తెలీదు. ఇప్పుడు దీన్ని కలియుగ అంతిమము అంటారు. కలియుగానికి ఇంకా 40,000 సంవత్సరాలు ఉంది అంటే ఇంకా ఎంత పతితులుగా అవుతారు, ఎంత దుఃఖం ఉంటుంది. అసలు సుఖం ఉండనే ఉండదు. వారికి ఏమీ తెలియని కారణంగా పూర్తి ఘోర అంధకారంలో ఉన్నారు. మీరు అర్థం చేసుకోగలరు. కావున పిల్లలు పరస్పరం కలుసుకుంటూ ఉండాలి. ఎక్కడ కలుసుకుంటూ ఉండాలి బాబా? కలిసేదే కష్టమైపోతుంది. చిత్రాలపైన బాగా అర్థం చేయించాల్సి ఉంటుంది. డ్రామానుసారంగా ఈ చిత్రాలు మొదలైనవన్నీ వెలువడ్డాయి. ఏ సమయమైతే గతిస్తోందో అది ఖచ్చితంగా డ్రామాగా నడుస్తూనే ఉంటుందని పిల్లలు అర్థం చేసుకున్నారు. పిల్లల స్థితిగతులు కూడా కాసేపు కిందికి కాసేపు పైకి అవుతూ ఉంటాయి. ఇది చాలా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. అప్పుడప్పుడు గ్రహచారం కూర్చుంటే దాన్ని అంతం చేసేందుకే ఎంతగానో ప్రయత్నిస్తూ ఉంటారు. పిల్లలు, మీరు దేహాభిమానం లేకొస్తారు. కావుననే దెబ్బలు తగులుతూ ఉంటాయని కూడా బాబా అంటూ ఉంటారు. గడియ చెప్తారు. ఇందులో ఆత్మాభిమానులుగా అవ్వాల్సి ఉంటుంది. పిల్లల్లో దేహాభిమానం ఎంతగానో ఉంది. మీరు ఆత్మాభిమానులుగా అయినట్లయితే బాబా స్మృతి ఉంటుంది మరియు సేవలో ఉన్నతి జరుగుతుంది. ఎవరైతే ఉన్నత పదవి పొందాల్సి ఉంటుందో వారు ఎల్లప్పుడూ సేవలో నిమగ్నమై ఉంటారు. భాగ్యంలో లేకపోతే పురుషార్థాన్ని కూడా చెయ్యరు. సేవ అనేక ప్రకారాలుగా ఉంది. ధైర్యహీనులకు ధైర్యం ఇచ్చేది గొప్ప సేవ. నిరుత్సాహంలో ఉండే వాళ్లకు ఉత్సాహాన్ని ఇచ్చేది గొప్ప సేవ. నిరాశావాదులలో ఆశని చిగురింపచేసేది గొప్ప సేవ. బ్రాహ్మణులను ఉన్నతంగా చేసేది గొప్ప సేవ. బాబా 8 రకాల సిద్ధులను చెప్పారు. ఏ ప్రకారం యొక్క సేవ ద్వారా స్వయం సంతుష్టంగా సర్వులను సంతుష్టం చేస్తామో అదే
అదే నంబర్ 1 సేవ, నిర్విఘ్న సేవ. నిర్విఘ్న సేవ గురించి బాబా మురళీనే నడిపించారు. సో బాబా అంటున్నారు ఎంతగానో సేవ అనేది చెయ్యాలి. సేవ అయితే కంపల్సరీ చేయాలి. అంటే వాచా సేవనే చేయాలా, కర్మణా సేవనే చేయాలా అని లేదు. ఏ సేవైనా చేయొచ్చు. తనువు, మనసు, ధనముతో, మనస, వాచ, కర్మణాతో, సమయ సంకల్ప శ్వాసలతో ఏ సేవలోనైనా మనము నిమగ్నం కావచ్చు. తో సంతోషం కూడా ఎంతగానో ఉంటుంది. ఎవరికైతే ధారణ జరుగుతుందో బాబా అంటారు భాగ్యంలో లేకపోతే పురుషార్థాన్ని కూడా చెయ్యరు. బాబా మాకు ధారణ జరగడం లేదు అని వారు స్వయం అంటారు. బుద్ధిలో కూర్చోదు. ఎవరికైతే ధారణ జరుగుతుందో వారికి సంతోషం కూడా ఎంతో ఉంటుంది. శివబాబా వచ్చారని భావిస్తారు. పిల్లలు మీరు బాగా అర్థం చేసుకొని ఇతరులకు అర్థం చేయించండి అని బాబా అంటారు. కొందరైతే సేవలోనే నిమగ్నమై ఉంటారు, పురుషార్థం చేస్తూ ఉంటారు. ఏ క్షణమైతే గడిచిందో అది డ్రామా రచింపబడి ఉంది, మళ్ళీ అదే విధంగా పునరావృతమవుతుంది. పిల్లలకు అర్థం చేయించబడుతుంది. బయట భాషణం మొదలైనవి జరిగేటప్పుడు వినేందుకు అనేక రకాలైన కొత్తవారు వస్తారు. గీత మరియు వేదశాస్త్రాలు మొదలైన వాటిపైన మనుషులు ఎంతగానో భాషణం చేస్తారు. వారికి ఇక్కడ ఈశ్వరుడు తన మరియు తన రచన యొక్క ఆది మధ్యాంత రహస్యాలు అర్థం చేయిస్తున్నారనేది ఏం తెలుసు? వాళ్ళకి తెలియదు కదా. తెలిస్తే ఖచ్చితంగా వచ్చి తెలుసుకుంటారు. రచయితయే వచ్చి మొత్తం జ్ఞానమంతటినీ వినిపిస్తారు. త్రికాలదర్శులుగా తయారు చేయడం ఒక్క తండ్రి పనే. శాస్త్రాల్లో ఈ విషయాలు లేవు. ఇవి కొత్త విషయాలు. ఎక్కడైనా మొట్టమొదట గీతా భగవానుడు ఎవరు, శ్రీకృష్ణుడా లేదా నిరాకారుడైన శివుడా అని అర్థం చేయించండి అని బాబా పదే పదే చెప్తారు. చిత్రాలలో ఇతడా అతడా అన్నది చాలా బాగా చూపించబడింది. శ్రీకృష్ణుడా, గీతా జ్ఞానదాత, శివుడా అనేది బాగా కనిపిస్తుంది. బాగా ప్రూఫ్ చేసి చెప్పారు. ఈ విషయాలను మీరు ప్రొజెక్టర్ ద్వారా అర్థం చేసుకోలేరు. ప్రదర్శనలోనే చిత్రాలను ముందు పెడతారు. చాలా టైం ఇవ్వాల్సి పడుతుంది ఇవన్నీ అర్థం చేసుకునేకి. వాటిపైన అర్థం చేయించి మీరు అడగచ్చు, గీతా భగవంతుడు ఎవరో ఇప్పుడు చెప్పండి, జ్ఞానసాగరుడు ఎవరు అని అడగండి. అప్పుడు కృష్ణుడని అయితే అనరు కదా. పవిత్రత, సుఖశాంతుల సాగరుడు, ముక్తి ప్రదాత, మార్గదర్శకుడు ఎవరు? మొట్టమొదట ఇది వ్రాయించుకోవాలి, ఫారం నింపించాలి. ఆ తర్వాత అందరితోనూ సంతకం తీసుకోవాలి. బాబా ఈ మురళి నడిపించేటప్పుడు పిచ్చుకల శబ్దం వస్తూ ఉందంట. చూడండి ఇవి ఎంతగా పోట్లాడుకుంటున్నాయో. ఈ సమయంలో మొత్తం ప్రపంచంలో పోట్లాటలు. మనుషులు కూడా పరస్పరం కొట్లాడుకుంటూ ఉంటారు. మనుషుల్లోనే అర్థం చేసుకునే బుద్ధి కూడా ఉంది. పంచవికారాలను కూడా మనుష్యుల గురించే వర్ణిస్తారు, జంతువుల విషయం లేదు. ఈ ప్రపంచమే వికారీ ప్రపంచమని మనుషుల గురించే అంటారు. కలియుగంలో అసురీ సాంప్రదాయం ఉంది, సత్యుగంలో దైవీ సాంప్రదాయం ఉంటుంది. ఇప్పుడు మీకు వీటి తేడా గురించి పూర్తిగా తెలుసు. అసురీ సాంప్రదాయం ఏది, దైవీ సాంప్రదాయం ఏది అని మనకు తెలుసు ఇప్పుడు దాని యొక్క తేడా. మెట్ల చిత్రంలో కూడా చాలా స్పష్టంగా చూపించబడింది. ఎట్లా కింది దిగుతా వచ్చినారు, ఎట్లా శ్రేష్టంగా ఉంటిమి, ఎట్లా పున్నమి చంద్రుడులాగా సంపూర్ణంగా సర్వకళలతో సంపన్నంగా సత్యుగంలో ఉంటాం. అమావాస్యలో ఒక రేఖలాగా చంద్రునిలాగా కింది దిగుతా అనేక కళలు అనేది సమాప్తమైపోతాయి. స్పష్టంగా చూపించబడింది. కింద పతితులు ఉన్నారు, పైన పావనులు ఉన్నారు. ఇందులో చాలా స్పష్టంగా ఉంది. మెట్ల చిత్రమే ముఖ్యమైనది, దిగే కళ మరియు ఎక్కే కళ. ఈ మెట్లు చాలా బాగున్నాయి. ఇందులో ఏమి చిత్రీకరించినట్లయితే మనుషులు తప్పకుండా తెలుసుకుంటారు అనేది ఆలోచించాలి. అందరూ పతితులుగా ఉన్నారు, పావనులు ఒక్కరు కూడా లేరు. రాత్రింబవళ్ళు ఈ ఆలోచన జరుగుతూ ఉండాలి. బాబా ఈ చిత్రాన్ని తయారు చేయాలనా అని అత్తం ప్రకాష్ బాయ్ రాసేవారు. జ్ఞానామృత ప్రింటింగ్ ప్రెస్లో ఉన్నారు కదా. ఇప్పుడు కూడా విచారసాగర్ మంతనం చేసి ఏ చిత్రాన్నైనా తయారు చేయండి, మెట్లు చాలా బాగా తయారవ్వాలని బాబా అంటారు. దీనిపైన ఎంతో బాగా అర్థం చేయించవచ్చు. 84 జన్మలు పూర్తి చేసి మళ్ళీ మొదటి నంబర్ జన్మను తీసుకుంటారు.
రిపిటేషన్ అవుతుంది కదా. దిగే కళ నుండి పైకి ఎక్కే కళల్లోకి వెళ్తారు. ఇందులో ప్రతి ఒక్కరి యొక్క పాత్ర ఉంది. ఆలోచనలు నడవాలి, లేకపోతే సేవ ఎలా కొనసాగుతుంది? చిత్రాలపైన అర్థం చేయించడం చాలా సహజం. వాళ్ళకు తెలుసుకుంటారు కదా. పిల్లలకు కూడా చిత్రాలపైన చెప్తే ఎంత బాగా అర్థం చేసుకుంటారు. ఎక్కడ చూసినా కూడా యాపిల్ పండు చూస్తే ఏ ఫార్ యాపిల్ అంటారు, ఏపీపీఎల్ఈ యాపిల్ అంటారు. సో అట్లా అర్థమవుతుంది. చిత్రాల ద్వారా చెప్తే బుద్ధి లేకపోతుంది. చిత్రాలపైన అర్థం చేయించడం చాలా సహజం. సత్యుగం తర్వాత మెట్లు దిగాల్సి ఉంటుంది. మనం పాత్రధారులం, నటులమని కూడా పిల్లలకు తెలుసు. ఇక్కడి నుండి బదిలీ అయి నేరుగా సత్యుగంలోకి వెళ్ళరు. మొదట శాంతిధామంలోకి వెళ్ళాలి. మీలో కూడా స్వయంని ఈ డ్రామాలో పాత్రధారులుగా భావించేవారు నంబర్ 1గా ఉన్నారు. మేము పాత్రధారులము అని అనగలిగేవారు ప్రపంచంలో ఎవరూ లేరు. పాత్రధారులు నటులై ఉండి కూడా డ్రామా రచయిత మరియు డైరెక్టర్ ఆది మధ్యాంతాలను తెలుసుకోలేకపోతే ఆ నటులు పూర్తిగా అవివేకులే. ఇదైతే భగవాను వాచ, శివ భగవాను వాచ, బ్రహ్మతనువు ద్వారా ఆ నిరాకారుడు జ్ఞానసాగరుడు. వారికి తమ శరీరం లేదు. ఇవి బాగా అర్థం చేసుకోవాల్సిన ఉపాయాలు. పిల్లలైన మీకెంతో నశ ఉండాలి. మనం ఎవరిని గ్లాని చేయడం లేదు. మనకేం పని ఉంది? ఎవరిని నిందించాల్సిన ఆవశ్యకత లేదు. ఇది యథార్థమైన విషయాలు కదా. పెద్దవారు ఎవరైతే ఉన్నారో వారందరి చిత్రాలను మీరు వేయచ్చు. మెట్ల చిత్రాన్ని మీరు ఎవరికైనా చూపించవచ్చు. ఎట్లా ఈ భారతదేశం కిందికి దిగింది, పతనంగా అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు ఎట్లా పావనంగా అవుతోంది, ఇవన్నీ చెప్పచ్చు. అచ్చా, मीठे मीठे सिखलदे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते नमस्ते नमस्ते. बाबा नमस्ते. थैंक यू बाबा. सारांशम. భారతదేశంలో సుఖశాంతులను స్థాపించేందుకు, భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేసేందుకు పరస్పరం సెమినార్లు జరపండి. శ్రీమతం పైన భారతదేశానికి ఇటువంటి సేవను చేయండి. సెకండ్, సేవలో ఉన్నతిని పొందేందుకు లేదా సేవలో ఉన్నత పదవి పొందేందుకు ఆత్మాభిమానులుగా ఉండేందుకు పురుషార్థం చేయండి. జ్ఞానమును విచారసాగర మంథనం చేయండి. ఇంపార్టెంట్ ఆత్మాభిమాని స్థితి. ఆత్మాభిమానులకు ఏ విషయం గురించి చింత ఉండదు, ఏ విషయం గురించి ఆలోచన ఉండదు, ఏ విషయం గురించి తపన ఉండదు. డ్రామా యాక్యురేట్గా జరుగుతూ ఉంది. చేయాల్సింది మాత్రం నిశ్చింతగా చేస్తారు, సాక్షిగా చేస్తారు, నిమిత్తంగా చేస్తారు. దాని ఫలాన్ని ఆశించరు, బాబాకు వదిలేస్తారు. దానికే బాబా అంటారు, జ్ఞానాన్ని బాగా విచారసాగర మంథనం చేయండి. వరదానం: పవిత్రత ఆధారం పైన సుఖశాంతులను అనుభవం చేసుకునే నంబర్ 1 అధికారిగా కండి. ఏ పిల్లలైతే పవిత్రత యొక్క ప్రతిజ్ఞను సదా స్మృతిలో ఉంచుకుంటారో వారికి సుఖశాంతుల అనుభూతి స్వతహాగా కలుగుతుంది. పవిత్రత అనే అధికారమును తీసుకోవడంలో నంబర్ 1గా ఉండడం అనగా సర్వప్రాప్తులలో నంబర్ 1గా కావడం. కావున పవిత్రత అనే పునాదిలో ఎప్పుడూ బలహీనంగా అవ్వకూడదు. అప్పుడే చివర్లో వచ్చినా వేగంగా ముందుకెళ్ళగలుగుతారు. ఈ ధర్మంలో సదా స్థితులై ఉండాలి. ఏమి జరిగినా కానీ, వ్యక్తులైనా, ప్రకృతి అయినా, పరిస్థితులైనా ఎంతగా చలింపచేసేందుకు ప్రయత్నించినా కానీ, భూమి బద్దలైనా కానీ ధర్మాన్ని వదలకండి. స్లోగన్: వ్యర్థము నుండి అమాయకులుగా అయితే సత్యమైనటువంటి సాధువుగా అయిపోతారు. ఇన్నోసెంట్ సెంట్. సాయింట్ అని మహాత్ముణ్ణి అంటారు. అవ్యక్త సూచన. ఐకమత్యము మరియు విశ్వాసం యొక్క విశేషత ద్వారా సఫలతా సంపన్నులుగా కండి. పిల్లలు ప్రతి ఒక్కరూ ఏకరస శ్రేష్ఠ స్థితి అనే ఆసనదారులు, ఏకాంతవాసులు, అశరీరీలు.
ఏకతా స్థాపకులు, ఏకనామీలు, ఎకానమీలు, అలాంటి అవతార మూర్తులుగా అవ్వాలి. ఎకానమీ ఎన్ని ఉన్నాయి చూడు. ఏకాంతవాసులు, ఏకరస స్థితి యొక్క ఆసనం, ఏకతా స్థాపకులు, ఎకానమీ పొదుపు చేసేవారు, ఏకనామీ ఒక బాబా తప్ప ఎవరు లేరు అనేవాళ్ళు. ఇలాంటి అవతార మూర్తులుగా కావాలి అని బాబ్దాదా కోరుకుంటున్నారు. ఇతరుల ఆలోచనలు తెలుసుకొని వాటిని గౌరవించాలి. ఒకరికొకరు సూచనలు ఇచ్చిపుచ్చుకుంటూ పరస్పరంలో సంఘటన శక్తికి చెందిన స్వరూపమును ప్రత్యక్షం చేయాలి. ఎందుకంటే సంఘటనకు చెందిన మీ ఐకమత్యమే మొత్తం బ్రాహ్మణ పరివారాన్ని సంఘటనలోకి తీసుకొచ్చేందుకు నిమిత్తంగా అవుతుంది. ఇంపార్టెంట్ ఇది. ఊరికే చదివేస్తున్నాం కానీ సంఘటనలో ఐకమత్యం ఎక్కడుంది? ప్రతిదానికి నేనే ఆధారము అని నన్ను నేను పరివర్తన చేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడే విశ్వ పరివర్తన జరుగుతుంది. ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా.